దద్దోలు వేదాన్స్ రామ్ జన్మదిన వేడుకలు. నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ నందు దద్దోలు రమణయ్య గౌడ్, బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో దద్దోలు వేదాన్స్ రామ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మానసిక పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీలో మామనవడు దద్దోలు వేదాన్స్ రామ్ జన్మదినం సందర్భంగా మానసిక పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. మా మనవడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. పై కార్యక్రమంలో రఘురాం ముదిరాజ్, బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్, దద్దోలు రమణయ్య గౌడ్, దాసరి రాజేంద్ర ప్రసాద్, ఎస్ కనకరాజు, కె సాయిరాం, అరిగెల సాయిరాం, దాసరి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మానసిక వికలాంగుల పిల్లలకు మా సోదరులు దద్దోలు రమణయ్య గౌడ్ గారు, అదేవిధంగా బుర్ర వెంకటేశ్వర గౌడ్ గారి మనవడు వేదాన్స్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ఒక్కరోజు ఆ పిల్లలకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఏసీ స్టేడియంలో ఉన్న మా మిత్రుల ప్రతి ఒక్కరం తెలియజేస్తుంటాం. పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులప్పుడు కానీ వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఒక దగ్గరకు పోయి ఒక బీచ్కైనా ఎక్కడికైనా విహారయాత్రలు పోయి జల్సాలు చేస్తూ ఉంటాం. అటువంటి కార్యక్రమాలను పక్కన పెట్టి ఇటువంటి మానసిక వికలాంగుల పిల్లలకు ఒక పూట అన్నప్రసాద వితరణ చేసే రోజుల్లో వచ్చే సంతోషం ఇటువంటి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని జల్సా చేసుకునే రోజుల్లో రావని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ మా మిత్రులు వారి పుట్టినరోజు వేడుకల్లో కానీ పెళ్లి రోజు వేడుకల్లో కానీ ఈ యొక్క ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్కి వచ్చి ఒక పూట భోజన వితరణ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇటు రమణయ్య గారు కానీ వెంకటేశ్వర గౌడ్ గారు కానీ మేము కానీ ప్రతి ఒక్కరం మా ఏదన్నా సంతోషకరమైన రోజులు వచ్చినప్పుడు వీరి మధ్య మేము ఆ యొక్క వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి వారికి వారి తల్లిదండ్రులు మేము చేస్తున్న కార్యక్రమాల్లో ఈ నగరంలో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా, మీరు ఒక్కసారి వచ్చి ఈ పిల్లలు ఈ స్కూలులో ఉన్న పిల్లలను చూడండి, వారికి ఒక పూట అన్నప్రసాదన వితరణ చేయమని నగరంలో ఉన్న ప్రతి ప్రజలకు నేను తెలియజేస్తూ మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలని మా మిత్రుల సహకారంతో మేము నడిపేదానికి సిద్ధంగా ఉండమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నందువన్న ఎంఎస్ఆర్ మానసిక వికలాంగుల పిల్లల స్కూల్లో నా మూడవ కుమారుడు దద్దోలు వేదాన్స్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మానసిక వికలాంగ పిల్లలకు మేము ఒకరోజు భోజన వితరణ చేసాము. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా అదే మా మిత్రులు రఘురాం ముదిరాజు గారు చెప్పినట్టుగా ఏ ఒక్క కార్యక్రమం కూడా మీరు
చేయాలా అని అనుకుంటే, అంటే పుట్టినరోజు వేడుకలు కానీ లేదు సంవత్సరీకాలు కానీ ఏని కూడా ఈ యొక్క పిల్లలకి ఒక్కరోజు వితరణ చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము అందరికి కూడా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రతి ఒక్కరం కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడే నిర్వహిస్తున్నాము. కాబట్టి చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేసినందుకు. ఇప్పుడు వేదాంశరామ్ తాతగారు, బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ గారు కూడా ఇచ్చేశారు. వారిని కూడా మాట్లాడు.